చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ పుష్ప తగ్గేదేలే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే వెరీ డిఫరెంట్. పుష్ప 1 కంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేశాడు. దీంట్లో ఎక్కువ హైప్ లేపారు. పార్ట్ 1లో లైక్ బిగినింగ్ లాగా చూపించి ఇది ఇంకా హైప్ లేపారు. చాలా బాగుంది. మూవీ చాలా చాలా బాగుంది. పుష్ప తగ్గేదేలే, అమేజింగ్ మూవీ, పక్క అందరు చూడాలి. సినిమాలో ప్లస్ ఏంటి బ్రో? ప్లస్ అంటే ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని ఫైట్ సీన్. అంటే 3 గంటల 20 నిమిషాలు సినిమా ఉంది, కొద్దిగా లాగా అనిపిస్తుంది కొంతమంది అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? లేదు ఏం అనిపించలేదు. 4 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ అయిపోతుంది టైం అంతా. ఫైట్ సీన్స్ చాలా ఉన్నాయి, ఇంకా స్టోరీ కూడా ట్విస్టులు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. అంటే నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు, అంతకు మించి 2 ఉందా యాక్టింగ్? ఎస్ చాలా బాగుంది యాక్టింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టింగ్ అయితే సూపర్, ఎక్సలెంట్. స్క్రీన్ పైన ఏ సాంగ్ బాగా ఎంగేజింగ్ గా ఉంది? స్క్రీన్ పైన ఫస్ట్ అన్ని సాంగ్స్ ఎంగేజింగ్ గానే ఉన్నాయి. నేను అన్ని ఎంగేజింగ్ ఉండవు అనుకున్నా, కానీ అన్ని చాలా నచ్చినాయి. నాకు ఎంజాయ్ చేసాం. కిసిక్ సాంగ్ ఆఫ్ కోర్స్ చాలా బాగుంది. అది మొత్తం వైబ్ అది. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా సినిమా లాగా ఉందని, దానికి ఏమంటారు? లేదు నేనైతే ఎంజాయ్ చేస్తాను. అకార్డింగ్ టు మీ నాకు చాలా నచ్చింది. లాగ్ అయితే నాకు అనిపించలేదు. 3 hours ఎలా వెళ్ళిపోయింది. బాగుంది. అంటే కలికి దేవర కన్నా టికెట్ రేట్ పెంచారు. వర్తబుల్ ఏనా పుష్ప 2 ఇంత రేట్లు? వర్త్ 300. చాలా ఎంజాయ్ చేసాం కాబట్టి అది ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ మూవీకి వచ్చినప్పుడు. నేనైతే ఎంజాయ్ చేసాను కాబట్టి నాకు వర్త్ ఇట్ అనిపించింది. నువ్వు చూసావు కదా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ అనుకుంటున్నావా? వైల్డ్ ఫైర్. నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? హైలైట్, అసలు సినిమా హైలైట్. నెక్స్ట్ లెవెల్, చూడక్కర్లే. అమ్మవారి గెటప్ ఎలా? చాలా బాగుంది. సూపర్. పార్ట్ 3 కూడా రివీల్ చేశారు. చాలా బాగుంది. ఫైట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. అమ్మవారి జాతర లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ పెట్టిండు. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే పుష్పరాజు అసలు తగ్గడు అన్న సీను చాలా బాగా చూపించాడు. అంటే ఇంటి పేరు గురించి 1లో కొంచెం ఇది జరిగింది కదా, దీంట్లో కలిసినట్టు ఇంటి పేరు గురించి ఏం లేదు. ఇంటి పేరు గురించి అనే లేదు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు. ప్లస్ ఏంటంటే పుష్ప అన్న క్యారెక్టర్ని అస్సలు తగ్గనీలే. 1తో కంపేర్ చేసుకుంటే 1 బాగుంది అనిపిస్తుంది. అదే ఇదే ర్యాంపు. దీనికి మనం ఏమి తక్కువ అనలేం. దీని ర్యాంపు వేరే. ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నది కానొస్తుందా, దేవిశ్రీది కానొస్తుంది? అంటే ఎవరి మార్పు జరుగుతుంది మ్యూజిక్ లో? ఇప్పుడు ఇద్దరు కొట్టారు కండి, ఇద్దరిలో బాగుంది మ్యూజిక్, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. 4.5 ఇచ్చిన తక్కువే. రష్మా యాక్టింగ్ అంటే చాలా బాగుంది. ఆ మెయిన్ ఏంటంటే జాతర సీన్లోనే ఆమెకొక 2 నిమిషాలు ఇచ్చారు, దుమ్ము లేపింది చాలా. అసలు ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బండిచ్చింది. అంటే సీను ఏమవుతుందా, పుష్ప లెవెల్ తగ్గనీలే సినిమాలో. అంటే అపోజిషన్ కూడా అట్లే చూపించిండు. ఈయనదే అయితే అసలు తగ్గనీకుండా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి. బ్లాక్ బాస్టర్ సినిమాకి తిరుగులేదండి. 2 సార్లు చూసినా తప్పులేదు. 2 సార్లు. ఇది సుకుమార్ సుప్రమెన్సీ బాగా తీశాడు. అల్లు అర్జున్ అయితే ప్రాణం పెట్టాడు. ఎస్పెషల్గా గంగానమ్మ జాతరలో ఉన్న ఫైట్ అయితే చాలా బాగా తీశారు. బాగుంది మూవీ. రెఫరెన్స్ ఏం లేదు, కంటిన్యూషన్ మూవీ కదా, రెఫరెన్స్ లేదు. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా తీశారు. సుకుమార్కే గ్రేట్ అని చెప్పాలి. సుకుమార్, అల్లు అర్జున్, డిఎస్పీ ముగ్గురికి గ్రేట్ ఇచ్చారు. చాలా బాగా చేశాడు, ప్రాణం పెట్టి చేశాడు, చాలా బాగా చేశాడు. బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. 5కి అవుట్ ఆఫ్ 3.25 అవుట్ ఆఫ్ 5. బాగుంది మూవీ. నెగిటివిటీ ఏం లేదు. యాక్చువల్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కాకపోతే మూవీ బాగుంది, చాలా బాగా తీశారు. ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్. అల్లు అర్జున్ మాత్రం బాగా ప్రాణం పెట్టి తీశాడు. బాగుంది మూవీ అయితే, ఓవరాల్గా బాగుంది. నార్మల్ సాంగ్స్ అంత ఇంపాక్ట్ అవ్వలేదు, కొరియోగ్రఫీ అంత ఇంపాక్ట్ అనిపించలేదు, కానీ మూవీ అయితే బాగుంది. సూపర్ ఉన్నది భయ్యా. ఫైట్ కాదు భయ్యా, అది ఎలివేషన్ సూపర్ పెట్టాడు భయ్యా.
అలాంటి సినిమా ఇలాంటి సినిమా కూడా రాదు. సూపర్ భయ్యా అది. సూపర్ సూపర్ భయ్యా. పుష్ప జై పుష్ప జై పుష్ప. పిల్లన్నా ఉప్పు అల్లటం తాబో సూపర్ సూపర్ జాతర మొత్తం సూపర్ అంటే చించి పడేసింది. సూర్య ఎలా ఉంటా సూపర్ అంటే సూపర్. మొత్తం లేపర్ హైప్ లేపర్ మస్తు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ మా ఓ చూడాలి మస్తుంది మూవీ. అదే అది చాలా బాగుంది. అదే హైప్ మొత్తం. మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ కూడా అట్లాగే చేస్తారు. మస్తుంది మొత్తం ఫైట్. బీజిఎం సాంగ్ అది అమ్మ అదిరింది. సాంగ్స్ అది బెస్ట్. అదే ఏం చెప్తాంలే. అదే అదే ఇది అదే బెస్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి. అన్ని సాంగ్స్ బాగున్నాయి. 4 సాంగ్స్ ఉన్నాయి. 4 మజా వచ్చినాయి. 4.5 బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్ని ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాగుంది. అందరికి స్కోప్ ఉంది, అందరికి మంచిగా ఉంది, అందరికి క్యారెక్టర్ బాగా చేశారు. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 ఇంకా బాగుంది. లాగ్ ఎక్కడ లాగ్ అనిపించలేదు. సినిమా బాగుంది. పార్ట్ 1 తగ్గేదేలే, పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే. జాతర ఫైట్ ఇంకా బాగుంది. జాతర సీన్స్ కూడా బాగున్నాయి. అదేగా చెప్తున్నా. పార్ట్ 2 బాగుంది, పార్ట్ 3 కూడా బాగుంది. పార్ట్ 3 కూడా వస్తే బాగుంటుంది. ఇంకా ఉంది, పార్ట్ 3 కూడా ఉంది అప్కమింగ్. ర్యాంపేజ్ అట లీడ్ ఇచ్చారు. లాస్ట్లో లీడ్ ఇచ్చారు, బాగానే చెప్పారు. సాంగ్ ఏది ఇంట్రెస్ట్ కిసిక్ సాంగ్ అంత అనిపించలేమ్మా. రెండు అంతే అమ్మా. రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. అరిచి గొంతు పోయింది మేడం. అలా ఉంది మేడం సినిమా. క్లైమాక్స్ మాత్రం ర్యాంబు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. మూవీ మాత్రం హైలైట్. ఒక మూవీనే హైలైట్. ఇంక సీన్స్ మొత్తం అటెండ్ చేసింది. ఏమనుకోకరి సినిమా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంది సినిమా. అసలు ఆ మాటకి ఇంకా తక్కువ. ఇంటర్నేషనల్ లెవెల్ అంటే తక్కువ. అసలు సినిమాలో జాతర జనానికి జాతర సీన్ దాని గురించి ఎక్కువ. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. అసలు చెప్పలేము అసలు తెలుసా. అట్టిట కాదు ఆ ఎలివేషన్, ఆ సీను. మీరైతే వచ్చి చూడరు బాయ్. బయట పబ్లిక్ ఒకటి కాదు 10 మాట్లాడుతుంటారు. చూసి మీ ఒపీనియన్ చెప్పుకోర్రి. అట్టిట్లా కాదు. 1కి 2 సార్లు కాదు 3 సార్లు. ఇగో ఫస్ట్ చూసి ఉంటారకి అసలు అర్థం కాదేమో. సెకండ్ టైం చూడరు ఇచ్చి పడేస్తారు. అట్టిట్లా కాదు. పుష్ప ద రోల్ గుర్తుపెట్టుకోరు. ఇది ఏమంటారు హైపర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇస్తారు. చెప్పండి భయ్యా చెప్పండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? ఆ మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంట మంచి. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గారు వస్తే, తమన్ గారి మ్యూజిక్ గారు, ఇద్దరు మార్పులు ఎవరు మార్చారు? డిఎస్పి వింటేజ్ డిఎస్పి. అప్పటికైనా ఇప్పటికైనా మనం పాత లెవెల్కి వెళ్ళిపోతుంది సార్. డిఎస్పి గురించి అసలు అట్టిట్లా మాట్లాడుకోకూడదు. మనం పాత సినిమాల గురించి ఇప్పటికీ మనం ఆటోమేటిక్గా పాత సినిమా పాత లోకంలోకి వెళ్ళిపోతాం. ఏంటి మీ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు? అరే పుష్ప 1కే ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చింది. పుష్ప 2కి ఇక ఎక్స్పెక్ట్ చేసుకొని మీరు ఇక అట్లా కాదు. ఏంటనా లక్ష్మి యాక్టింగా? రష్మిక యాక్టింగా? అరే ఎంత క్యూట్ ఉందో సార్ రష్మిక గారు అయితే. అనుకోకూడదు. ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్ ఉందే సార్. ఫీలింగ్ సాంగ్ అబ్బాబ్బాబ్బా. దాని గురించి పిచ్చ చేసా. ఆ సినిమా ఆ సాంగ్ గురించి 2 సార్లు పోవచ్చు. ఆ కెమిస్ట్రీ గురించి ఎంత తక్కువ మాట్లాడకూడదు అంత మంచిది. కానీ ఏంటి అట్టిట్లా లేదు తెలుసా. ఇక ఎదురుగున్నట్టుంటది బాయ్. ఎదురుగున్నట్టుంటది. శ్రీలీల అంటే ఇద్దరు డాన్సర్లు ఉన్నారు కదా. ఇద్దరు డాన్సర్లు అసలు వాళ్ళ కోఆర్డినేషన్ హైలైట్ తెలుసా.
ఫీలింగ్ సాంగ్ ఫీలింగ్స్ అంటే దాని గురించి ఆ ఫీలింగ్ సాంగ్ వింటుంటే నాకు ఫీలింగ్ వచ్చేస్తున్నాయి. ఇక సరే బాయ్ ఇంకో షో ఉంది, నాకు ఇంకో షో వెళ్తున్నా, ఏమనుకోకరు ఇంకో షో ఉంది, ఇంకో షోకి వెళ్తున్నా. నాకు టికెట్ వేస్ట్ అయితే నాకు వెళ్ళాలి, కష్టంగా వెళ్ళాలి. సూపర్ అందరూ చూడండి. మామూలుగా దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్నా బీజేఎం అలా కూర్చున్నాను, వచ్చింది మైండ్ బద్దలైపోయింది. జాతర సీన్ ఎలా ఉంది? అన్నా ఒకటే చెప్తా, గూస్ బంప్స్. అందరూ వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అందరూ పోండి. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్, మీకు ఎక్కడ కూడా లాగ్ అనిపించదు, సూపర్ ఉంటుంది భయ్య. అంటే 1 కు 2 కు ఏం తేడా ఏమి తెలిసిందా? 1 తో పోల్చుకుంటే ఇది 1 కంటే ఇతర పర్సెంట్ 1 తో బాగానే ఉంటుంది బ్రో. 1 కొంచెం అంటే చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ బాగానే ఉంటుంది. 2 ఎలా ఉంది? 2 బాగానే ఉంది, వెళ్ళి చూడండి. కల్కి అయితే రికార్డ్ షేక్ అవుతుంది బ్రో. బాహుబలి అయితే పుష్ప 3కే ఛాన్స్ ఉంది భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు చెప్పేది ఒకటే, మీరు మూవీలా చూడండి, అంతేగాని దాంట్లో మీ పర్సనల్ ఒపీనియన్స్ తెచ్చి అలా చూడడం అయితే తప్పు. మూవీ అయితే బాగుంది, వెళ్ళి చూడండి, అందరికి నచ్చుద్ది అంతే. బాహుబలి అంటే బాహుబలి, పుష్ప అంటే పుష్ప, రెండింటిని అలా కంపేర్ చేయకండి.